హాయ్ గాయ్స్. మనశంకర్ వరప్రసాద్ నిన్న బెనిఫిట్ షోస్ వేస్తారు జైపూర్లో కూడాను. నిన్న నైటే చూసాము. మళ్ళీ ఒకసారి ఇవాళ మార్నింగ్ కూడా వెళ్ళాము. మార్నింగ్ షో కూడా అయిపోయింది. రివ్యూ పెట్టండి అనేసి చాలామంది మా ఫ్రెండ్సే అడుగుతున్నారు వాట్సాప్లోని. అందుకోసం రివ్యూ చేస్తున్నాను. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉన్నది. 71 ఇయర్స్ హీరో ఎలాగ యాక్టింగ్ చేశారు, డ్యాన్స్, లుకింగ్స్ మొత్తం అన్ని. అతను పాత సినిమాల్లో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, బిగ్ బాస్ ఇలాంటి సినిమాలు అన్ని రెఫరెన్స్లు తీసుకుని చేశారని చెప్పట్లేదు. లుకింగ్ మాత్రం అలాగే ఉంది. ఒక 35-40 ఇయర్స్ హీరో ఎలాగుంటాడో 71 ఇయర్స్లో కూడా అలాగే ఉన్నారు మెగాస్టార్ గారు. డ్యాన్స్లో అయితే నో కాంప్రమైజ్. అనిల్ రావిపూడి డైరెక్టర్ గారి కోసం అయితే చెప్పాలి. అతనివి 9 సినిమాలు హిట్లు. ఇప్పుడు 10వ సినిమా ఇదైతే బ్లాక్ బస్టర్ కొట్టింది. నిన్నైతే మేము అందరం చూసి అసలు నాకు వాయిస్ కూడా అసలు చెప్పడానికి అరిచి 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 గొంతుకు పడిసినాను. అందుకే లేట్గా రివ్యూ చెప్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలంటే డైరెక్టర్ గారికి. నిజంగా చెప్తున్నాను, మంచి మూవీ ఇచ్చారు బాస్కి చాలా డేస్ తర్వాత. వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీ ఇంట్లో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో అందరినీ సినిమాకి పట్టుకెళ్ళండి, ఒకసారి చూడండి. మీకు నచ్చకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. 100% చెప్తున్నాను. న్యాయం అయితే మాత్రం జరుగుతుంది 100%. మీరు సినిమాకి వెళ్ళాక A to Z ఫస్ట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు అప్పుడే సినిమా అయిపోయిందా అన్నట్టుగా చూపించారు సినిమా మొత్తం. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, కామెడీ ఉంది, డ్రామా ఉంది, ఎమోషనల్ ఉంది, డ్యాన్స్ ఉంది, A to Z ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక పండక్కి బాసు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీస్తే ఎలాగుంటుందో అలా ఉంది. సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో తీశారు. బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్ని రియల్గా యూజ్ చేశారు. మ్యాక్సిమం రియల్ లొకేషన్స్ అండ్ రియల్ కాస్ట్యూమ్సే తీశారు. చిరంజీవి గ్లామర్ కోసం మాట్లాడాలంటే అతని కోసం మాట్లాడి ఏజ్ కూడా మనకు లేదు. ఎక్సలెంట్గా అయితే మాత్రం యాక్ట్ చేశారు. అతను యాక్టింగ్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హీరోయిన్ వరకు చూస్తే మాత్రం హీరోయిన్ ఎంతవరకు చేయాలి, ఏంటి చేయాలి అనేది తను క్యారెక్టర్లో తను చేశారు. మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. మీరు అందరూ ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. మీ ఫ్యామిలీలతో వెళ్ళండి, మీరు సింగిల్గా వెళ్ళకండి, ఫ్యామిలీలతో వెళ్ళండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతి మాత్రం మనదే చిరంజీవి గారిది చాలా బాగుంది. మీరు చూస్తారు, నెక్స్ట్ చెప్తారు. సెకండ్ హాఫ్లో వచ్చాక మాత్రం ఇంకా సర్ప్రైజ్ మధ్యలో సాంగ్స్ కానీ మనకి రిలీజ్ చేయలేదు ఒక 2 సాంగ్స్. ఆ సాంగ్స్ కూడా మధ్యలోని మూవీలో యాడ్ చేశారు. కొన్ని సాంగ్స్ నెక్స్ట్ మిక్సింగ్, ఓల్డ్ సాంగ్స్, చిరంజీవి గారి ఓల్డ్ సాంగ్స్, వెంకటేష్ గారి ఓల్డ్ సాంగ్స్ తీసుకొని రీమిక్స్ చేయడం, దాన్ని ఎంటర్టైన్మెంట్గా సెకండ్ హాఫ్లో ఫీల్ అవ్వడం. నెక్స్ట్ వెంకీ గౌడ ఎంట్రీ, నెక్స్ట్ వెంకటేష్ గారి ఎంట్రీ అయ్యాక మాత్రం చిరంజీవి గారి ఉన్న చూపు ఏమో వచ్చి ఆ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. నిజంగా సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ చిరంజీవి గారు, నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ గౌడ, అదే మన వెట్రి వెంకటేష్ గారు. అతను వచ్చిన దగ్గర నుండి నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ మాత్రం. మీరు అందరూ ఒకసారి చూడండి. లాస్ట్లో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా బీజిఎం అయితే అదరగొట్టారు. నిజంగా సీరియస్గా చెప్తున్నాను. ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో అన్ని మిక్సింగ్ బీజిఎంలే ఉన్నాయి. ఈ బీజిఎంలో మాత్రం చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. మూవీ మొత్తం A to Z, స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుండి ఎండింగ్ టైటిల్ కార్డ్ వరకు ఎక్సలెంట్గా అయితే ఉన్నది. మూవీ ఎడిటింగ్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ ఎక్సలెంట్గా. నేను చెప్పడం కన్నా మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్లీజ్ దయచేసి అందరూ ఒకసారి ఈ సంక్రాంతి ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీలతో వెళ్ళి ఒకసారి సినిమా వాచ్ చేయండి.